నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఈరోజు ఈ షోలో నాతో పాటు న్యూట్రిషనిస్ట్ అండ్ బ్యూటీ కాస్మెటాలజిస్ట్ లలితారెడ్డి గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, స్కిన్ కొంతమందిది డార్క్ గా నల్లగా మారిపోతా ఉంటుంది. దానికి ఒకప్పుడు బాగుండే వాళ్ళు తర్వాత రాను రాను డార్క్ అయిపోతారు. డార్క్ అయిపోతూ ఉంటుంది. ఎందుకో అర్థం కాదు. సడన్ గా స్కిన్ అంటే మన ఫేస్ ని, మన బాడీని, మన మైండ్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది కదా. చాలా డిప్రెషన్ కి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి, యూత్ స్పెషల్ గా, పెద్దవాళ్ళు కూడా. కారణాలు ఏంటంటారమ్మా? అంటే మీరు అడిగిన ప్రశ్నలోనే చాలా సమాధానాలు ఉన్నాయి. డిప్రెషన్ లోకి వెళ్ళడం అనేది అన్నారు, వెళ్తారు అన్నారు. కానీ ఎవరైతే డిప్రెస్డ్ గా ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్ గా డార్క్ అయిపోతారు. ఓహో, దానివల్ల ఇది కాదైతే? కాదు లేదు, దాని వల్ల అది కూడా అవుతుంది. ఇప్పుడు యాంటీ డిప్రెసెంట్స్ టాబ్లెట్స్ వేసుకుంటారు అనుకోండి, వాళ్ళు చాలా ఈజీగా డార్క్ అయిపోతారు. ఓహో, సైడ్ ఎఫెక్ట్? సైడ్ ఎఫెక్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, PCODనో థైరాయిడ్ ఉంది, డార్క్ అయిపోతారు. తర్వాత ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంది, నైట్ సరిగ్గా నిద్రపోరు, బాగా ఎండలో తిరుగుతారు. ఇవన్నీ కూడా కారణాలేమ్మా డార్క్ అయిపోవడానికి. అన్నిటికంటే ఏజింగ్. ఇప్పుడు 20s లో 30s లో స్కిన్ చాలా బ్రైట్ గా గ్లోయింగ్ గా ఉంటుంది. 40s లోకి వచ్చేటప్పటికి సెల్ రీజువనేషన్ ప్రాసెస్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే కణాల పుట్టుదల అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో 50-60 ఇయర్స్ వచ్చేటప్పటికి ఇంకా తగ్గిపోతుంది. ఎవ్రీ 10 years కి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి 30 years లో ఉన్నంత గ్లోయింగ్ గా 60 years లో ఉండాలి అంటే కష్టం. మరి మీకు ఎలా ఉంది? కొంతమంది మెయింటైన్ చేస్తారు, చెప్పాను కదమ్మా. కొంతమంది మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చెయ్యాలిమ్మా. ఎవరు కూడా ఆటోమేటిక్ గా అలా ఉండమంటే ఉండమన్నమాట. నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను నా లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకున్నాను. కొంత స్కిన్ కేర్ తీసుకుంటాను, ఫుడ్ గురించి కేర్ తీసుకుంటాను. అంటే గొప్ప చెప్పుకోవడం అని కాదు, మన మీద మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మన బాడీని మనం చూసుకుంటాము. నాకు లాస్ట్ ఇయర్ ఫ్రాక్చర్ అయింది, మీకు తెలుసు కదా కీర్తి. అప్పుడు ఒక 1 month ఎంత డార్క్ అయిపోయాను అంటే, మంచి ఫుడ్ తీసుకునేదాన్ని కానీ అదేం పని చేయలేదు. యాంటీబయాటిక్స్ వాడాను భయంకరంగా కదా, 1 month ఇచ్చారు. దానివల్ల నా బాడీ మొత్తం నల్లగా అయిపోయాది. అది నేను తిరిగి రావడానికి 3 months పట్టింది. అట్లా మన చేతుల్లో ఉండదు. ఒకసారి మేజర్ ఫ్రాక్చర్స్ అవుతాయి, యాక్సిడెంట్స్ అవుతాయి, లేదా ఏదన్నా భయంకరమైన జబ్బులు వస్తాయి. అప్పుడు అంటే టీవీ లాంటివి అని చెప్పేసి, తర్వాత హై ఫీవర్స్ వస్తాయి, డెంగ్యూ లాంటి ఫీవర్స్. వీళ్ళు ఆటోమేటిక్ గా డార్క్ అయిపోతారు. కొంతమంది స్పెసిఫిక్ ప్లేసెస్ లోనే డార్క్ అవుతుంటారమ్మా. ఇట్లా మెడ, అది పిగ్మెంటేషన్, అది వేరే టాపిక్. ఓకే, అది వేరే అన్నమాట. అది మళ్ళీ మాట్లాడుకుందాం. ఓవరాల్ గా డార్క్ అవుతుంటారు కదా కొంతమంది. అది కాకుండా కొంతమందికి ఎగ్జిమా, ఎలర్జీ ఉంటది. ఒక పర్టికులర్ ఫుడ్ తిన్నా, లేదా పోలన్ ఎలర్జీ ఉంటది, లేదా ఒక ప్లేస్ కి వెళ్ళి వాటర్ తగిలితే ఎలర్జీ వస్తుంటది. ఇలా అన్నమాట. వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇట్లా స్క్రాచ్ చేస్తే అక్కడ డార్క్ అయిపోతారు అనమాట. మీకు తెలుసు, కొంతమందికి మస్కిటో బైట్స్ వల్ల కూడా మొత్తం డార్క్ అయిపోతూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి చెప్పండి? సన్ రేడియేషన్. ఎవరైతే ఎండలో ఎక్కువగా తిరుగుతారో వాళ్ళు తప్పకుండా డార్క్ అయిపోతారు. ఎందుకు? మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. తెలుసు కదా కీర్తి, మనం బయటకు వెళ్తే మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి మెలనిన్ రిలీజ్ అవుతుంది, మెలనోసైట్స్ రిలీజ్ చేస్తాయి. కొంచెం సేపు ఉంటే ఓకే, ఒక గంట సేపు మంచి ఎండలో ఉన్నాము, డార్క్ అయిపోతాం. అలా రోజు ఉండాలనుకోండి కష్టం కదా. అందుకని అబ్బాయిలు పాపం చాలా మంది బయట తిరిగి జాబ్ చేసేవాళ్ళు బ్రైట్ గా ఉండడం అంటే కష్టం. కొంతమంది అంటారు, ఇప్పుడు నార్త్ ఇండియన్స్ డార్క్ గా అవరే అంటారు. వాళ్ళు కూడా అవుతారు, కానీ వాళ్ళు చాలా బ్రైట్ గా ఉంటారు కాబట్టి తెలియదు, దానికి తగ్గట్టుగా అవుతారు. మనం ఉండేదే కొంచెం డస్కీ కాంప్లెక్షన్ మంది, ఇటు సైడ్ సౌత్ ఇండియన్స్. కాబట్టి మనం డార్క్ అయ్యాము అంటే చాలా డార్క్ అయినట్టు అనిపిస్తాం అన్నమాట. క్లైమాటిక్ కండిషన్స్, ఎన్వైరన్మెంట్ కండిషన్స్ కూడా సౌత్ కి నార్త్ కి డిఫరెన్స్ ఉంది కదా. డిఫరెన్స్ ఉంటుంది. లేదు, మా జీన్స్ కూడా. ఇప్పుడు మీకు కొన్ని ఇప్పుడు మీరు ఇటువైపు వెళ్ళారు, నార్త్ ఈస్ట్ కి వెళ్ళారు, వాళ్ళ స్కిన్ చాలా గ్లోయింగ్ ఉంటుంది. అసలు థాయిలాండ్కి వెళ్ళండి, అసలు ప్రతి ఒక్కళ్ళు మెరుస్తుంటారు. ఇక కొరియన్స్ మనం చెప్పాలా, అందరికీ తెలుసు కొరియన్ స్కిన్ కేర్ ఎలా ఉంటుంది, స్కిన్ ఎలా ఉంటది అనేది. సో కొంత వాళ్ళ వైపు నుంచి ఉంటే జెనెటిక్స్ మా కొంత, వాళ్ళు ఉండే ఏరియా అట్లా అన్నమాట. ఇప్పుడు చైనీస్ వాళ్ళు బ్రైట్ గా పచ్చగా ఉంటారు, తెల్లగా అనకూడదు, వాళ్ళని పచ్చగా అనాలి, గోల్డిష్. జుట్టేమో స్ట్రైట్ హెయిర్ నల్లగా ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది అలానే. వాళ్ళు కలరింగ్ చేయించుకుంటారు, అది వేరే విషయము. సో ఎలా వచ్చాయి? అది జెనెటిక్స్ అంతే, జీన్స్ మీద డిపెండ్ అయి ఉంటది. మనకు కూడా డార్క్ హెయిరే,
ఇప్పుడు మళ్ళీ పోయింది కదా, ఫ్యాషన్ పోయింది, అందరం మరలా నల్ల జుట్టుతోనే ఉంటున్నారు కదా. సో ఇట్లా ప్లస్ ఇంకొకటి ఏంటంటే డార్క్ అవడానికి రాంగ్ కాస్మెటిక్స్ వాడడం. మీకు పడలేదు, మార్కెట్ లో మీకు పడలేదు, 2-3 రోజులు చూసారు, రెడ్ గా అవుతుంది, మానేయాలి. కానీ కొంతమంది ఏంటి, ఆ యాడ్ చూసి ఇది మనకు భలే ఉంటుంది అని చెప్పేసి ఒక 1 month వాడారు, సో చాలా డార్క్ అయిపోతారు. అలానే మేకప్ కాస్మెటిక్స్, ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, సో ప్రతిరోజు మేకప్ అప్లై చేయాలనుకునే వాళ్ళు మంచి మేకప్ కాస్మెటిక్స్ వాడాలి. వాళ్ళు వాడే బ్రష్ల దగ్గర నుంచి కేర్ తీసుకోవాలి. లేదు అంటే అనవసరంగా యాక్నే వస్తుంది, లేదా రాంగ్ బ్రష్లు వాడతారు, అప్పటికప్పుడు అలర్జీ వస్తుంది, ఈజీగా డార్క్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి రియాక్షన్ వస్తే పిగ్మెంటేషన్ గా మారే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కారణాలేమ్మా. కానీ ఏం చేయాలి, రెమెడీస్ ఏంటి మనకు మనం గమనించుకోవాలి. ఇప్పుడు నేను ఎందుకు డార్క్ గా అయ్యాను నాకు తెలుసు. ఇంకా ఒకటి చెప్పనా కీర్తి, ఇంట్లో నుండి వీడియోస్ అన్ని చూస్తూ తెలిసి తెలియని వాళ్ళు చెప్పే వీడియోస్, పసుపులు రాసుకుంటారు, నిమ్మరసాలు రాసుకుంటారు, కొత్తిమీర జ్యూసులు రాస్తారు, అలానే పొటాటో జ్యూసులు రాస్తారు. అంటే ఇప్పుడు చిన్న పిల్లలు చేశారు, వాళ్ళు ఏం ఎక్స్పర్ట్స్ కాదమ్మా, ఎక్కడో ఒకటి చూసి వీళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ వీడియోస్ చూస్తారు, మన వాళ్ళు చెప్తారు అనమాట. ఇలా వాడాలి, ఇంత టైం పెట్టుకోవాలని ఉండదు దాంట్లో. మీరు ఇప్పుడు పొటాటో జ్యూస్ మంచిది, నిజంగానే స్కిన్ లైట్నర్ అది. ఒక 5 minutes to 10 minutes పెట్టుకుంటే ఓకే. మీరు ఒక 1/2 hour to 1 hour పెట్టుకున్నారు, మీ స్కిన్ లో ఉండే మాయిశ్చర్ ని మొత్తం లాగేస్తుంది, అది స్టార్చ్ కదా, డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మీరేం చేశారు, ఒక 2 నిమిషాలు ఎండలో తిరిగారు. మామూలుగా ఈ స్కిన్ తో తిరిగితే ఎండలో అంత నల్లబడరు, పొటాటో పూసుకున్న తర్వాత ఎండలో తిరిగితే 1 minute కే మీరు నల్లగైపోతారు. ఎందుకంటే మీ స్కిన్ లో హైడ్రేషన్ లేదు. ఎప్పుడైతే డ్రైగా ఉంటుందో స్కిన్, అప్పుడు ఈజీగా నల్లబడిపోతుంది. ఇలాంటివి ఎంతమందికి తెలుసు. పసుపు మంచిదే, కానీ ఎంత మంచి పసుపు వాడుతున్నారు. మార్కెట్లో దొరికే పసుపు వాడితే అంత రిజల్ట్ ఏమి ఉండదు. కస్తూరి పసుపు వాడాలి, అది మంచిదై ఉండాలి. ప్లస్ ఉట్టి పసుపు మొహానికి పోయకూడదు, చాలా స్ట్రాంగ్ యాస్ట్రింజెంట్. ఇలా పూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరి నిమ్మకాయ రాస్తారు కీర్తి, తెల్లబడాలని. నిమ్మకాయ డొప్ప తీసి ఇలా రుద్దుతారు, అది ఎంత స్ట్రాంగ్ యాసిడ్ మా, పగిలిపోతుంది స్కిన్ అంతా, మండిపోతుంది. డ్రై స్కిన్ తో అస్సలు అసలు మీకు ఎప్పుడైతే పగిలిపోయిందో అప్పుడు చాలా ఈజీగా డార్క్ అయిపోతారు. ఎండాకాలంలో ఎండ వల్ల నల్లగా అయిపోతే, చలికాలంలో చలి వల్ల నల్లగా అవుతాము. సేమ్ అలాంటి రిజల్ట్ వస్తుంది మీకు నిమ్మకాయ వాడినందువల్ల. కాబట్టి టిప్స్ కూడా ఎక్స్పర్ట్స్ చెప్పినవి వాడి చేస్తే మంచిది మా. రాండమ్ స్టఫ్ కాకుండా మీ స్కిన్ నల్లబడకూడదు అంటే సన్ రేడియేషన్ తగ్గించుకోవాలి. బయటకు వెళ్ళే 10 నిమిషాల ముందే సన్ స్క్రీన్ వాడాలి, తప్పకుండా వాడాలి. మీరు మాయిశ్చరైజర్ వాడితే కూడా నష్టం లేదు, మాయిశ్చరైజర్ వాడి సన్ స్క్రీన్ వాడాలి. SPF ఎంత ఉండాలమ్మా? అమ్మా 20 నుంచి 70-80 వరకు ఉంటుంది, ఎవరికి తగ్గట్టు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. అంటే పవర్ఫుల్ ది వాడితే నల్లబడరా అంటే అట్లేం లేదు, మనకు సూటబుల్ ది వాడాలి. కానీ ఎవ్రీ 2 hours కి మళ్ళీ రీఅప్లై చేసుకోవాలి. మార్నింగ్ వాడి ఈవినింగ్ వరకు ఉంటుందా అంటే ఉండదు. ఫౌండేషన్ పనిచేస్తుంది. మేకప్ కాస్మెటిక్స్ వాడతారు కదా, ఫౌండేషన్ పనిచేస్తుంది. మీరు మార్నింగ్ అప్లై చేసుకుంటే ఈవినింగ్ వరకు మీ స్కిన్ డార్క్ అవ్వదు, అది ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ సన్ స్క్రీన్ అలా కాదు. తర్వాత తప్పకుండా నడిచి వెళ్లే పని అయితే గొడుగు వేసుకోవాలి, లేదా స్కార్ఫ్ కట్టుకోవాలి తప్పకుండా అమ్మా. ఎండలో 2-3 minutes కంటే ఎక్కువ ఉండొద్దు, నీడ చూసుకోవాలి. మంచి డైట్ తీసుకోవాలి. ఎక్కువ యాసిడిక్ ఫుడ్ తీసుకున్నా గానీ డార్క్ అయిపోతారు, కారం ఎక్కువ తిన్నా డార్క్ అయిపోతారు, ఉప్పు ఎక్కువ తిన్నా కానీ డ్రై అయిపోతారు, డార్క్ అయిపోతారు. సో బ్యాలెన్స్ డైట్ అనేది ఇదే అన్నమాట. ఏది మరీ అంత ఎక్కువ లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఫ్రూట్స్ తినాలి. సిట్రస్ ఫ్రూట్ 1-2 తినాలి, ఎక్కువ తినకూడదు. మిగతా ఫ్రూట్స్ ఒక 3-4 వరకు తీసుకోవచ్చు. అన్ని కలర్స్ వెజిటబుల్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకు అంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఒక్కొక్క కలర్ వెజిటబుల్ లో ఒక్కొక్కటి ఉంటుంది. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్ తీసుకోవాలి. ముఖ్యంగా పెరుగు, మజ్జిగ తీసుకోవాలి, ప్రోబయోటిక్స్. ఇది పిల్లలు మానేశారు. అన్నిటికంటే ముఖ్యంగా నిద్ర బాగుండాలి. 6 to 8 hours స్లీప్ ఉండాలి, అది కూడా సౌండ్ స్లీప్ ఉండాలి. సౌండ్ స్లీప్ పర్టికులర్ టైంలోనే, టైం ఎప్పుడైనా పెట్టుకోండి. 6 to 8 hours స్లీప్ మినిమం. ఇంకా టైం మాట్లాడితే ఇప్పుడు నైట్ జాబ్స్ ఉంటున్నాయి, నైట్ షిఫ్ట్లు ఉంటున్నాయి, మనకు వాళ్ళకి ఎలా చెప్పగలము?
పోనీ డే టైం అయినా వాళ్ళు 6 to 8 hours స్లీప్ ఉంటే ఓకే, మేనేజ్ చేసుకోవచ్చు. సో అన్నిటికంటే ముఖ్యంగా ఏంటి అంటే మరీ డార్క్ అవుతున్నారు అనుకుంటే సన్ స్క్రీన్స్, స్కిన్ లైట్నర్స్ వాడాల్సిందే. మీకు నచ్చిన బ్రాండ్స్, మీకు సూటబుల్ బ్రాండ్స్ వాడితే మంచిదన్నమాట. ఎస్, అండర్ సూపర్విజన్. అంతే అంతే. ఏది పడితే అది కాకుండా ఒక ఎక్స్పర్ట్ని అడిగి ఏది వాడితే మంచిదని తెలుసుకుంటే మంచిది. రైట్. సో స్కిన్ డార్క్ అవ్వకుండా ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం వాడాలి, ఏం వాడకూడదు, క్లియర్ కట్ గా చెప్పేశారు మేడం ఈ వీడియోలో. చాలా రోజుల తర్వాత మనం కలుసుకున్నందుకు మంచి విషయాలు మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.